హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వంశీద టెక్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పటివరకు నా వీడియోస్ చూడని వాళ్ళు నా ప్లేలిస్ట్లో అన్ని ఐసెట్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి, సో వెళ్ళి చూడండి. సో ఈ వీడియో ఒక 2 days లేట్ అయింది, సారీ ఫర్ దాట్. అండ్ సో ఈ వీడియో వచ్చేసి స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. మీ మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా సేమ్ ప్రొసీజర్. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్లో టీఎస్ ఐసెట్ అని టైప్ చేయండి. గవర్నమెంట్ వెబ్సైట్ కాకుండా ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కింద, టీఎస్ ఐసెట్ అని ఉంది కదా, దాని మీదే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు టీఎస్ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం అంటే ఏ షెడ్యూల్ మొత్తం అక్కడ ఫస్ట్ లైన్లో ఉంది. అండ్ ఇదేమో ఎక్కడెక్కడ స్లాట్స్ ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అవిటి ప్లేసెస్ అనమాట. అండ్ టైమింగ్స్ కూడా కింద ఉంటాయి. సో ఈచ్ డిస్ట్రిక్ట్స్కి ఒక ప్లేస్ ఇచ్చేసారు, అలాట్ చేశారు. సో మేజర్లీ జూనియర్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఉన్నాయి. సో టైం వచ్చేసి 9 to 6. అండ్ నెక్స్ట్ ఇది డీటెయిల్ మొత్తం షెడ్యూల్ అనమాట. సో ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది అని. 20 నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 28th వరకు మనం స్లాట్ బుక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 21, 22 రోజు చేసుకున్న వాళ్ళకి 22nd స్టార్ట్ అయిపోతుంది. సో అట్లా 28th వరకు చేసుకోవచ్చు. అండ్ మీకు ఫస్ట్ ఫేజ్ 25th of this month స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ ఫేజ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 9th రోజు స్టార్ట్ అవుతుంది. సో ఇది టైం టేబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ మీది ఫీ పేమెంట్ ప్రాసెసింగ్ చూస్తుంటే, అండ్ నెక్స్ట్ ఈ వెబ్సైట్ పైన పే ప్రాసెసింగ్ ఫీజ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది మీకు. అండ్ ఇక్కడ అండ్ SC ST వాళ్ళకి 600 అండ్ OCBC వాళ్ళకి 1200. సో ఇది చేసుకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 28th లాస్ట్ డేట్, అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తుంటే మీకు మొత్తం అర్థమవుతుంది. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా నేను ఎంత టెన్షన్ లేకుండా ఈజీగా కంప్లీట్ చేస్తాను. సో డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ ఈ సైట్ ఓపెన్ అవుతుంది. అంటే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ కిందికి స్క్రోల్ చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, ఒకవేళ EWS సర్టిఫికేట్ ఉంటే EWS సర్టిఫికేట్ నెంబరు, అండ్ మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. సో కింద అగ్రి కొట్టేసి సబ్మిట్ కొట్టేస్తే ఇలా వస్తుంది. అండ్ పైన ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ దగ్గర అక్కడ చెక్ బాక్స్లో క్లిక్ చేసి కింద పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఈ చెక్ బాక్స్ వస్తుంది. సో ఇది పర్మిషన్ ఇచ్చేసేయండి ఓకే అని. అండ్ నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీ డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అంటే మీ ఏటీఎం కార్డు, అలా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసి పే మీద కొట్టండి. అండ్ మీ మొబైల్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. అండ్ ఆ OTP ఎంటర్ చేయండి. సో ఇది స్లాట్ బుకింగ్ ప్రాసెస్. జస్ట్ మీకు ఫీ పేమెంట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు పేమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్లాట్ బుకింగ్ ఏ టైంకి డేట్కి ఇట్లా వస్తాను అని చెప్పుకుంటే అయిపోతుంది. అండ్ ఇది ఆల్రెడీ మనకు స్లాట్ బుకింగ్ పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ స్లాట్ బుకింగ్కి వచ్చేసాను. సో ఇట్లా వస్తుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడ బ్లూ కలర్లో స్లాట్ అవైలబుల్ అని దాని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ ఆల్ కేటగిరీస్ అని ఉంది కదా, దానిలో మీ ఏది అయితే అది జనరల్ వాళ్ళైతే BSc SC ST వాళ్ళు ఇవన్నీ అయితే ఆల్ అని క్లిక్ చేయండి. అండ్ NCC కోటా వాళ్ళు వీళ్ళందరూ ఉంటే వాళ్ళ పర్టికులర్ది క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ఏ సెంటర్లో అంటే మీకు దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్లో మీరు స్లాట్ బుక్ చేసుకోండి. నాకు దగ్గరున్న సెంటర్లో బుక్ చేసుకుంటున్నాను. అన్నీ చెక్ చేసుకోండి. ఈచ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. మీ దగ్గరున్న స్లాట్ బుక్ చేసుకోండి హెల్ప్ లైన్ సెంటర్లో. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అక్కడ అడగవచ్చు, వాళ్ళన్నీ హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ ఇవాళ కాకుండా రేపు అదే టైంకి పర్టికులర్గా వెళ్ళాలని ఏం లేదు. సో ఆ టైం అయిపోయాక ఈవినింగ్ వరకు కూడా వెళ్ళొచ్చు.
అండ్ నెక్స్ట్ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నాక హెల్ప్లైన్ సెంటర్ మీకు ఏ డేట్స్లో ఉందో చూపెడుతుంది. ఆ డేట్స్లో ఖాళీగా ఆ డేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 22 ఆర్ 23 అని ఉంది కదా, 23 అయినా నేను 23 మీద క్లిక్ చేస్తాను. సో ఇట్లా చూసుకోండి ఏ టైం, ఆ టైంకి పోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా ముందు అయినా ఉండొచ్చు, తర్వాత అయినా కూడా ఉండొచ్చు. అక్కడ పెద్ద లైన్స్ ఉంటాయి. ఇది సింపుల్గా చెప్పాలంటే సో ఆ పర్టిక్యులర్ టైం మీరు స్లాట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు కిందికి స్క్రోల్ చేసినాక ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది, ఎస్ ఆర్ నో అని. సో ఈచ్ డేట్స్ ఉంటాయి, ఏ డేట్ కావాలంటే ఆ డేట్ పెట్టుకోవచ్చు మీరు. అండ్ 27th రోజు మాత్రం వినాయక చవితి ఉంది, ఆ రోజు లేదనుకుంటా నాకు తెలిసి. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసినాక ఇక్కడ ఎస్ ఆర్ నో ఆల్ కేటగిరీ కింద ఎస్ ఆర్ నో అని వస్తుంది. సో మీరు చూస్ చేసుకున్న టైము, మీరు చూస్ చేసుకున్న కేటగిరీ, ఆల్ కేటగిరీ, డేటు అన్నీ ఇక్కడ చూపిస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకున్నాక ఎస్ మీద క్లిక్ చేయండి. దాని ముందు క్లిక్ చేయకండి, స్లాట్ బుక్ అయిపోతుంది. సో ఇది మొత్తం కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనకు రిసిప్ట్ డౌన్లోడ్ ఉంటుంది. ఇన్ కేస్ కొంతమందికి పేమెంట్ వెరిఫై చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. సో మీరు పర్టికులర్గా కరెక్ట్ సిగ్నల్ ఉన్న దగ్గర చూసుకోండి. అండ్ పేమెంట్ కూడా ఏం డిలే చేయకుండా చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి స్లాట్ బుకింగ్ అని మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో దాంతో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు స్లాట్ బుక్ అయిందని. అండ్ ఆ రిసిప్ట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో మళ్ళీ స్లాట్ బుకింగ్కి వెళ్ళి ఈ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. అక్కడ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే మీకు క్యాప్చా చాలాసార్లు రాంగ్ వస్తుంది, నాకే చాలాసార్లు రాంగ్ వచ్చింది. అన్నీ ఫిల్ చేశాక ఇక్కడ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎనేబుల్ పాపప్, ఫస్ట్ పాపప్ మీకు ఏ క్రోమ్లో చేస్తే పాపప్ వస్తుంది. పాపప్ ఎనేబుల్ చేసినాక మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. పాపప్ తీసేస్తేనే మీకు అలౌ చేస్తేనే మీకు ఇది వస్తుంది. సో డైరెక్ట్ ఇట్లా PDF అని వచ్చేస్తుంది డైరెక్ట్. సో ఇక్కడ ఆల్ కంప్యూటర్ డెస్క్టాప్ కాకుండా PDF అని సేవ్ చేయండి.